అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొందా? రాజకీయ రిజర్వేషన్లపై సర్కారు ఎటు తేల్చుకోలేకపోతుందా? పాత రిజర్వేషన్లు అమలు చేస్తే కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్నారా? పంచాయతీ ఎన్నికలపై ఏం నడుస్తోంది? జనరల్ సీట్లను బీసీలకు కేటాయించేలా సంప్రదింపులు జరుగుతున్నాయా? పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ నెల మొదటి వారంలో ఎన్నికల స్కెడ్యూల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అదేమీ కనిపించడం లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీల రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వర్లను కమిషన్ చైర్మన్గా నియమించింది. ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీల జనాభాను లెక్కించాల్సి ఉంది. గత డిసెంబర్ 30 నాటికి కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇప్పటివరకు నివేదిక సిద్ధం కాలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ పార్టీనే అధికారంలో ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఆ పార్టీ ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెలలో స్కెడ్యూల్ ప్రకటించి ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతామని ముందుగా భావించింది. అయితే ఇప్పుడు అది సాధ్యం అవుతుందా కాదా అనే సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో పెట్టేలా ఈసీ కార్యాచరణ రూపొందిస్తోంది. రేపు కేబినెట్ సమావేశం జరగనుండడంతో ఇప్పుడు రిజర్వేషన్ల విషయం చర్చనీయాంశంగా మారింది. రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెబుతూనే కులగణన నిర్వహిస్తోంది. అయితే మొదట బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కులగణన చేసేలా స్కెడ్యూల్ ప్రిపేర్ చేయగా కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో బీసీ కులగణన కోసం డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 30 వరకు నివేదిక సమర్పించాలని కమిషన్కు ఆదేశాలిచ్చినా సాధ్యం కాలేదు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో 12,941 గ్రామ పంచాయతీలున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఈసీ. ప్రస్తుతం గ్రామాలు, వార్డుల రిజర్వేషన్లు మారనున్నాయి. కానీ సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు పెంచాలా వద్దా అని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తే కొన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రభుత్వ పరంగా సాధ్యం కానప్పుడు పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లిచ్చి సర్దుబాటు చేయాలని భావిస్తోంది. వాస్తవంగా బీసీలకు 22% రిజర్వేషన్ ప్రకారం పార్టీ సీట్లు కేటాయించింది. జనరల్ స్థానాల్లో నుంచి మరో 20% సీట్లు బీసీలకు ఇచ్చేలా చర్చలు జరుపుతోంది. దీంతో బీసీలకు తామే అధిక సీట్లు కేటాయించామని ప్రచారం చేసుకోవచ్చని భావిస్తోంది కాంగ్రెస్. మరోవైపు 42% రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు కల్పించే అవకాశాలను అన్వేషించాలని నిపుణులను ప్రభుత్వం కోరినట్టు ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు ఉండేలా చూడాలని, రాజకీయ రిజర్వేషన్లు కానీ విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లుగా చూడొద్దనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. పంచాయతీ ఎన్నికలపై కేబినెట్లోనైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.